వెండి వస్తువులు 91.6 కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించును. టవర్ 2 గంజ్ రోడ్, కరీంనగర్. అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను చెప్పను, ఎందుకు అంటే ప్రతిరోజు మన రోజు కాబట్టి. సో ప్రతిరోజు మాదే, ప్రతిరోజు మనదే కాబట్టి ఈ ఒక్కరోజు ఏదో స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకోను. మాకు ప్రతిరోజు ఈ గౌరవం, ఈ పేరు, ఈ సన్మానాలు ప్రతిరోజు చేసినా తక్కువే. మీరు కరెక్ట్ చెప్పారండి, ప్రతిరోజు మీ రోజే. మీకు మెన్స్ డే ఒక రోజు వదిలేస్తామండి. బట్ ఎనీవేస్ అందరికీ నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక పాయింట్ ఏంటంటే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పాయింట్ 1, మా గోదావరి కని నుంచి ఏమనుకోవద్దు అందరూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా అన్నలకి, మేము ఏడున్నా, మా స్థాయి ఏదైనా మమ్మల్ని ఆకాశానికి ఎత్తుకునే మీడియా అన్నలకి నమస్కారం తెలియజేసుకుంటాం. మీ అందరికీ కూడా మా గోదావరి కని నుంచి ఇంత గొప్ప స్థాయికి వచ్చి ఇంత గొప్ప స్థాయిలో నిలబడాలంటే అంత మామూలు ముచ్చటైతే కాదండి. దాని వెనక ఎంత కష్టం ఉండి ఉంటుందో ఒక్కసారి ఈ దంపతులకి గట్టిగా చప్పట్లు కొడతాం మనమంతా. ఎందుకు అంటే నేను గోదావరి కని బిడ్డనే. మా గోదావరి కని పేరు తీసిన అంటే మేము ఊరోళ్ళ మాట్లాడుకుంటున్నాం, సేమ్ ఊరు కదా అని మీరు అనుకోకూరి. ఏ ఊరు నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఒక ఊరు నుంచి ఒక స్థాయి నుంచి రావాలి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని కష్టాలు చూసి ఉండాలి అనేది నాకు తెలుసు. నేను గోదావరి కని తెలంగాణ బిడ్డను అయ్యుండి అత్తాండ్రు పోతాండ్రు అని మాట్లాడితే, అరే ఈ పిల్ల ఏంద్రా ఇట్లా మాట్లాడుతుంది అని చులకన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ మా యాస, మా భాషే అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ రజనీ గారు అండ్ స్వామి గారు, మీ మంచి మనసుకి దునియాలో ఎన్నన్ను ఉండొచ్చు, ఎన్ని పైసలున్నా, తినడానికి ఎంత తిండున్నా, చేయడానికి ఎంత పనున్నా, కానీ ప్రపంచంలో మనకు కనిపించే ఒక్క లోటు ఏంటంటే, అరే పెళ్ళైనాక ఒకటి అడుగుతారు, మీకు పిల్లలు ఉన్నారా అండి, ఎంతమంది? ఎన్ని కోట్లు ఉన్నోళ్ళైనా మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు తప్ప మీకు ఎన్ని కోట్లు ఉన్నాయని అడగరు. కానీ ఈ యొక్క పాయింట్ని తీసుకొని అందరికీ అంత ఈజీ కాదండి జీవితం. నాకు నా జీవితం నా వేలో నాకు ఈజీ కనబడచ్చు, ఇంకొకరికి కష్టం కనబడచ్చు. కానీ అలాంటి ఒక ఇనిషియేటివ్, ఒక మంచి థాట్ తీసుకొని మీరు ఏదైతే ఈరోజు ఇట్లా చేస్తున్నారో ఒక్కసారి ఆ గొప్ప మనసుకి 2 చేతులు ఎత్తి మనం అందరం మళ్ళొకసారి చప్పట్లు కొడదాం మీరిద్దరికి. చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ ఫ్యామిలీ ఎంత గొప్పది అని చెప్పడానికి నేను ఇందాక గమనించిన ఇంకొక రీజన్ చెప్తా. మన ఫ్యామిలీలలో అత్తగారిని పొగిడితే అమ్మగారికి కోపం వస్తుంది, అమ్మగారిని పొగిడితే అత్తగారికి కోపం వస్తుంది. అవునా కాదా? నవ్వుతురు, అవునా కాదా చెప్పుర్రు అంతే. అవునా? అవ్వగారికి ఒక్క ఈసం అంతా మా అమ్మ గొప్పది అంటే అత్తగారికి కోపం వస్తుంది, అత్త గొప్పది అంటే అమ్మ కోపం వస్తుంది. కానీ వీళ్ళేనా ఇంత విచిత్రంగా ఉన్నారు? అమ్మగారు అంటారు, అత్తగారు అంటారు, ఆయనేమో వాళ్ళ అత్తగారి గురించి గొప్పగా చెప్తారు, ఈవిడేమో వాళ్ళ అత్తగారి గురించి గొప్పగా చెప్తారు. వీళ్ళందరూ విని వాళ్ళ అమ్మ మీద కూర్చొని చప్పట్లు కొడుతుంది. ఇదేందో నాకు అర్థం కాలేదు అసలు మీ ఫ్యామిలీ పాలసీ ఏందో. చాలా గ్రేట్ అండి. అంటే ఇట్లాంటివి చూస్తుంటే అంటే నేనేం గమనిస్తలేను, చాలా మధుప్రియ కాఫ్లో ఉంది మంచి కూర్చొని దగ్గుతుంది అనుకుంటారు కావచ్చు, కానీ ఇవన్నీ నేను చూస్తున్నాడు కూర్చొని. అంత ఈజీ కాదండి. అంటే ఒక కుటుంబం ఎంత గట్టిగా ఉంటే, ఎంత పాజిటివ్గా ఉంటే, ఇప్పుడు నా కుటుంబం ధైర్యంగా, నా కుటుంబం నాకు ధైర్యం ఇస్తేనే నేను ఏ పనైనా చేయగలుగుతాను. కానీ మీకు మీ కుటుంబం అట్లా ఉంది కాబట్టి మీరు ఇంత హ్యాపీగా
ఇంత పాజిటివ్గా ఇంతమందికి సేవ చేయగలుగుతున్నారని నేను అనుకుంటాను. సో స్వీట్ అండి. అండ్ ఈరోజు నన్ను మీ ఆడబిడ్డగా ఇడికి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మీరు ఎంత అందంగా ఉన్నారో మీరు చేసే పనులు కూడా అంతే అందంగా ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అంటే మనుషుల ఆలోచనలు, మనుషుల విధి విధానాలు ముఖం చూస్తే చెప్పేయచ్చు. ఆ మొహంలో ఎంత ఆనందం ఉంది, ఎంత స్వచ్ఛత ఉంది, ఎంత మంచి ఉంది అనేది ముఖం చూస్తే చెప్పొచ్చు. ఆవిడ ముఖంలో ఆ కళ ఉంది. ఒక్కసారి గట్టిగా అట్లాంటి నాకు చాలా మంది స్ట్రాంగ్ ఉమెన్స్ చూస్తే చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఏమన్నా ఉండని ఏమన్నా కానీ ప్రపంచంలో నిలిచినప్పుడు ఇంతమందికి సరే స్వామి గారు లేకపోతే అది కాదనుకోండి, అది వేరే విషయం. ఆయన ఉండబట్టే ఆవిడ నడవగలుగుతున్నారు అంత పాజిటివ్గా నేను నమ్ముతా. ఏ ఆడదాని వెనుకైనా మొగోడు ఉండాలి, మొగోడు వెనుక ఆడది ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే నడవదు. అంత ఆడవాళ్ళే చేస్తారంటే కాదు, కానీ కొన్ని మాత్రం ఆడవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, అది వేరే విషయం. మళ్ళా అన్ని ఆడవాళ్ళు చేయలేరు, అన్ని మొగోళ్ళు చేయలేరు. బట్ ఒకరికి ఒకరు, అమ్మకి నాన్న, నాన్నకి అమ్మ, ఇవి తోడుంటేనే ఈరోజు మనం అందరం ఇట్లా బతకగలుగుతున్నాం, ఇంత అద్భుతంగా ఉండగలుగుతున్నాం అని నా ఫీలింగ్. సో మీరు ఎప్పుడు ఇట్లానే మీ చిరునవ్వు ఎంత బాగుందో అలానే దీన్ని అంత స్ట్రాంగ్గా నడుపుతారని, మీలాంటి స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాలు కాదు, ఇలా మీరు కాకుండా అంటే మీ పిల్లలకు కూడా ఆఫ్ కోర్స్ అండి, మీ పిల్లలకు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంత మంచి పనులు చేసినప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కాబట్టి మీరున్నంత కాలం ఇట్లాంటి మంచి పనులు మీరు చేస్తూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీ అందరి కోసం రీసెంట్గా మధుప్రియ అనగానే చాలా మంది గుర్తుకొచ్చే పాట చెప్తారా? నేను చెప్పాలా? తెలియదా పాట? అమ్మ ఆడపిల్ల ఎప్పుడు చూసినా రీసెంట్ పాట ఏందో చెప్పండి. అంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలి మన రోజుని. ఎంతకాలం మనం ఆడపిల్లలం బాధపడతాం. ఇలా మనం చేసిన పనులు ఎవరు. అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. సో చాలా సంతోషంగా ఉంది ఈరోజు కరీంనగర్కి రావడము. రజనీ అక్క అండ్ అలాగే స్వామి అన్న ఇద్దరు నిజంగా చాలా బ్లెస్డ్ కపుల్ అని చెప్పాలి. అందరికీ డబ్బులు ఉంటాయి కానీ మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది, అందులో వీళ్ళని చెప్పొచ్చు. ఒక 10 మందికి ఈరోజు ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో చాలామంది ఇవాళ రేపు చాలా సఫర్ అవుతున్నారు చాలామంది. ఆ ఒక ఇష్యూని తీసుకొని చాలామందికి వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఇద్దామని చెప్పి వాళ్ళు ఈరోజు తీసుకునే ఇనిషియేటివ్ గత 5 సంవత్సరాలుగా ఇది చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ దాట్. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. మీ మనసు ఎంత గొప్పగా ఉందో మీ పనులు కూడా ఇంకా అంతే గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ February 1 నుంచి 28 వరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహించాము. చాలా వేల మంది వచ్చారు. అందులో ఒక 350 మెంబర్స్ IVFకి చికిత్స కోసం తక్కువ ప్యాకేజ్లో నమోదు చేసుకున్నారు. అందులోంచి ఒక 10 కపుల్కి ఫ్రీ లక్కీ డ్రా ద్వారా ఫ్రీగా ఫర్టిలిటీ నిర్వహిస్తాము. సో దానికోసం ఈరోజు మధుప్రియ గారి చేతుల మీదుగా ఒక 10 మందికి లక్కీ డ్రా తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మధుప్రియకి థ్యాంక్ యూ సో మచ్. సో మధుప్రియ కూడా ఇలాగే మహిళా రంగంలో ఒక గొప్ప మహిళగా ఎదగాలని ఈ ఉమెన్స్ డే సందర్భంగా విష్ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పశువుల సంధ్య మేడం కూపన్ చూపెట్టండి. సూపర్. అండ్ ఇంకా కొంతమంది పేషెంట్స్ వచ్చారు, కొంతమంది రాలేదు. సో వారికి లైవ్ రిలే కూడా ఉంది, యూట్యూబ్లో లైవ్ రిలే ఉంది. ఎందుకంటే వారు ఏమైనా మిస్ అయినా అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇది యూట్యూబ్లో లైవ్ రిలే జరుగుతుంది కాబట్టి మీరు కూడా చూసుకోవచ్చు. పశువుల సంధ్య, వైఫ్ ఆఫ్ రాజేష్, వరంగల్. పశువుల సంధ్య, వైఫ్ ఆఫ్ రాజేష్, వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, మీరు ఒకవేళ ఇప్పుడు వస్తే ఓకే, రాకుంటే కూడా మీకు ఫోన్ చేస్తాము. మీరు వచ్చినప్పుడు మీ స్లిప్ తీసుకొని చూపించండి. మీ దగ్గర కూడా ఇలాంటి స్లిప్ ఉంటుంది, వారి దగ్గర కూడా.
నెక్స్ట్ సెకండ్ స్వప్న కస్తూరి, వైఫ్ ఆఫ్ మహేష్, భూపాల్పల్లి. స్వప్న కస్తూరి, వైఫ్ ఆఫ్ మహేష్, భూపాల్పల్లి. సెకండ్ అయిపోయింది. సో నౌ థర్డ్. మంజుల కొలిపాక, వైఫ్ ఆఫ్ రాజు, సిద్దిపేట్, బెజ్జంకి. మంజుల కొలిపాక, వైఫ్ ఆఫ్ రాజు, సిద్దిపేట్, బెజ్జంకి. 3 అయిపోయాయి. 4వది. ఒకసారి మంచిగా షెఫిల్ చేయండి. స్వామి సార్ మీరు ఊపితే డబ్బా పగిలిపోతారు. Fourth one. సమత మేధ, వైఫ్ ఆఫ్ నరేష్, గోపాల్పూర్, మంతిని. సమత మేధ, వైఫ్ ఆఫ్ నరేష్, గోపాల్పూర్, మంతిని. 5. Fifth. దివ్య ఎరా, వైఫ్ ఆఫ్ వంశీ, వరంగల్. దివ్య ఎరా, వంశీ, వరంగల్. ఐదు అయిపోయాయి. 6. రజనీ, రజనీ తలక్యాల, అశోక్, వైఫ్ ఆఫ్ అశోక్ కుమార్, విజయవాడ. సో నైస్. రజనీ తలక్యాల, వైఫ్ ఆఫ్ అశోక్ కుమార్, విజయవాడ. 6 అయిపోయాయి. 7th. హిమబిందు తన్ని ఓలే, తన్నీర. హిమబిందు తన్నీరు, వైఫ్ ఆఫ్ బాలకృష్ణ, హైదరాబాద్. హిమబిందు తన్యోర్, వైఫ్ ఆఫ్ బాలకృష్ణ, హైదరాబాద్. 7 అయిపోయినాయి కదా. 8th. అరే వా. పార్వతి మల్లె, వైఫ్ ఆఫ్ శంకర్, వరంగల్. ఏదో వరంగల్ది నడుస్తున్నట్టు. పార్వతి మల్లె, వైఫ్ ఆఫ్ శంకర్, వరంగల్. బాగా తిప్పండి. స్వామి సార్ బాగా తిప్పండి. లోకల్ రిజర్వేషన్ కావాలి. సో ఇంకా 2 ఉన్నాయి. లాస్ట్ 2. ఇది 9వ. మళ్ళీ రజనీ, రజనీ వేములపల్లి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు, అడ్రస్ నిజామాబాద్. రజనీ వేములపల్లి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు, నిజామాబాద్. ఇంకా లాస్ట్ వన్. లాస్ట్ 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 లాస్ట్.
రేఖా సిసాల, వైఫ్ ఆఫ్ సురేష్, సిద్దిపేట్. రేఖా సిసాల, వైఫ్ ఆఫ్ సురేష్, సిద్దిపేట్. సో 10 అయిపోయాయి. సో లక్కీ విన్నర్స్ అనౌన్స్ చేశాము మీ ముందే. సో ఇందులో రాని వాళ్ళు బాధపడకూడదు. సో ఒక 10 మెంబర్స్